కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్య భాగము. జీవించువారు ఇక మీదట జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక. ఈరోజు మనం ఎవరి కొరకు జీవిస్తున్నాము? ఇక్కడ ఖచ్చితంగా 2 మాటలు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అక్కడ దేవుడు అంటాడు, జీవించువారు ఇక మీదట. ఇంతకుముందు ఎలా జీవించావో, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది, మన నిమిత్తము కలువరి శిలువలో మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు ఆయన మృతి పొందాడు అని నిశ్చయించుకోవాలి. మీరు అంటే మనందరినీ బ్రతికించాడు కదా. బ్రతికించబడిన మనము ఇక మన కొరకు జీవించకూడదు. గతించిన కాలం చాలు. గతించిన కాలంలో నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకున్నాను, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకున్నావు. ఎవరి కొరకు బ్రతికాం? ఈ ప్రభువు మనల్ని బ్రతికించక ముందు మనం ఒక మృతమైన స్థితిలో ఉండి ఎవరి కొరకు బ్రతికాం? మన కొరకు మనం బ్రతికాం, మన కుటుంబం కొరకు బ్రతికాం, అనేకుల కొరకు బ్రతికాం, అనేక మంది అధికారుల కింద జీవిస్తూ మన మనుగడని కొనసాగించాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని గమనించాలి. ఈ నూతన సంవత్సరంలోనికి మనం వచ్చాం కదా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ కొత్త సంవత్సరంలోనికి ఆయన మరలా సజీవుడిగా నిన్ను నన్ను తీసుకుని వచ్చాడు. సజీవుడిగా దేవుడు ఈ నూతన సంవత్సరంలోనికి తీసుకుని వచ్చి దేవుడు మనతో మాట్లాడే మాట ఏమిటి అంటే, ఇక నీవు నీ కొరకు బ్రతకటం అనేది ఆపు. నిన్ను బ్రతికించి నీలో ఊపిరి పెట్టాడు కదా. నిత్యము నీకు తినటానికి ఆహారము, ఈరోజు లోకములో సొసైటీలో మంచి విలువనిచ్చే విధంగా ఆయన మనం బ్రతికించాడు కదా. ఇక బ్రతకవలసింది నీ కొరకు కాదు, నీవు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ పరిశుద్ధుడైన ఆ ప్రభు కొరకు నీవు జీవించాలి. ఏం జీవిస్తున్నాం? ఇంకా మన యొక్క జీవితము ఎవరి కొరకు జీవిస్తున్నాం? ఈరోజు మనిషి యొక్క ప్రయాస. అందుకే వాక్యము చాలా సందర్భంలో చెప్పుకుంటాం, చాలా పెందల కడలేచి చాలా రాత్రి వరకు ప్రయాసపడుతున్నాడంట మనిషి. ఎవరి కొరకు? మీరు ఒకసారి ఆలోచించండి. చాలా ఉదయాన్నే లెగుస్తున్నాం కదా, చాలా రాత్రి పండుకుంటున్నాం. అదే టైమింగ్ కూడా మారిపోయింది. మన పెద్దలు ఒకవేళ 6, 7కి నిద్రపోతే ఈరోజు 12, 1 o'clock అవుతుంది. అసలు ఇంత టైం, ఇంత ప్రాసెస్ ఎవరి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించు. అయ్యో, నాకు నూతనమైన జీవితాన్ని ఇచ్చాడే, నాకు రక్షించాడే, ఇదిగో గత సంవత్సరాలని కాపాడి నూతన సంవత్సరంలోనికి నన్ను తీసుకొని వచ్చాడే. ఇక ఈ జీవించే ఈ కాలం నన్ను బ్రతికించి నన్ను విమోచించి నిత్యరాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి నా ముందుకు వచ్చిన ప్రభు కొరకు బ్రతుకుతాను అనే తీర్మానం లేక ఇప్పటికీ క్రైస్తవుడు తన కొరకు ప్రయాసపడుతున్నాడు. తన కొరకే ప్రయాస. దేవుని గురించి ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పం ఏమీ అవసరం లేదు. కానీ దేవుడు వాక్యం చెబుతుంది, ఆయన అంటున్నాడు, జీవించువారు ఇక మీదట, బ్రతికి ఉన్నవారు ఇక మీదట, దేవుని చేత విమోచింపబడిన వారు ఇక మీదట ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానంతో మనం ముందుకు వెళ్ళాలి. ఎవరి కొరకు మనం బ్రతుకుతున్నాం? ఈ విషయాన్ని మనం గమనించకపోతే అసలు దేనికి, ఎవరి కొరకు ఈ ప్రయాస అర్థం కాలేదు. కొంతమంది అంట తన కడుపే దాని దేవుడు అంట. ఎవరి కొరకు బ్రతుకుతారు వారు? తన కడుపే వారి దేవుడు. అసలు ఇవన్నీ మాటలు చూస్తే నిజమే కదా. ఒక్కొక్క మనిషి అంట సగటున తన జీవిత కాలంలో అసలు ఎంత ఫుడ్ తీసుకుంటాడు? ఏమండి, సగటున ఒక మనిషి తన జీవిత కాలంలో ఎంత ఫుడ్ తీసుకుంటాడు? ఎంత వాటర్ తీసుకుంటాడు? టన్నుల కొద్ది తీసుకుంటాడు. టన్నులు కాదా, టన్నులా కేజీలా? టన్నులు అంటే లారీలు అర్థం కావాలంటే. అసలు మనం ఇలా కనిపిస్తాం కానీ
చూడండి, అసలు మనిషి యొక్క ప్రయాస చూడండి. దేవుడు అన్నీ ఇస్తున్నాడు కదా, అన్నీ సమకూరుస్తున్నాడు కదా, మనలో ఊపిరి బట్టి బ్రతికిస్తున్నాడు కదా. ఏ రోజైనా ఈ మనిషి ఇదిగో నా బ్రతుకు కాలము నన్ను విమోచించిన ఆయన గురించిన ఆలోచనలు ఏమైనా నాలో ఉన్నాయా? ఆయన కొరకు నేనేమన్నా బ్రతుకుతున్నాను? నా ఇష్టమే నెరవేరాలి, నా ఉద్దేశాలే నెరవేరాలి. ప్రతిదీ కూడా నా ఇష్టం, నా ఇష్టం, నా దేహం, నేను, నా శరీరం, నాకు ఇష్టమైంది చేస్తాను. ఒకసారి గమనించండి, దేవుడు ఈ ఉదయకాలము సంఘాన్ని ప్రేమిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత బాధ అండి. చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించాడు కదా, చక్కగా మనకు అనుదినము ఆహారాన్ని పెడుతూ మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు కదా. కృతజ్ఞత లేని వారిగానే మనం జీవిస్తున్నాం. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటారు, ఆయన నేనైతే గతంలో ఎలా ఉన్నాను, కానీ ఈరోజు నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అనే ఒక చిన్న విషయాన్ని అక్కడ మనం చూస్తే ఏమంటాడు? పూర్వము నేను దోషకుడును, హింసకుడను, హింసించేవాడిని, హానికరుడిని. పూర్వం నా స్వభావం ఇది. ఇంత స్థితిలో ఉన్న నన్ను ఈరోజు నీవు నేనైనా సరే, పూర్వం ఏ స్థితిలో ఉంటే దేవుడు మనం బ్రతికించాడో తెలుసా? అసలు ఎవరి కొరకు బ్రతకాలో నీకు అర్థం కావాలి. ఆయన పూర్వదినాలు తన కొరకు బ్రతికాడు, తనకు నచ్చింది చేశాడు. ఈ పౌలు తను ఏదనుకుంటే అదే సాధించాడు. నేనే గొప్ప అనుకున్నాడు, తన ఇష్టానుసారంగా నడిచాడంట. అది బైబిల్లో ఈరోజు సంఘంతో చెప్తున్నాడు. పూర్వము నేను ప్రభువుని ఎరగక ముందు, ప్రభు విమోచించక ముందు నా పరిస్థితి ఇది. ఏమంటున్నాడు మరొకసారి చదవండి. పూర్వము దోషకుడును, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి, అది ఆయన తన పరిచర్యకు నన్ను నియమించాడు. ఏమంటే ఉన్నతమైన ఒక పనికి. అసలు మనల్ని నమ్మి ఎవరైనా ఏదైనా పని అప్పగిస్తాడో చెప్పండి? అసలు ఏ పనైనా అప్పగిస్తాడా? ఈయన అంటున్నాడు, నన్ను నమ్మి ఉన్నతమైన పరిచర్యకు నియమించాడు. ఒక ఉన్నతమైన పరిచర్యకి నియమించాడు. ఒక ఉన్నతమైన రాజ్యానికి నిన్ను కూడా నియమించుకున్నాడు ఆయన. ఒకప్పుడు దోషకుడివి, ఒకప్పుడు భయంకరమైన స్వభావం కలిగిన నన్ను కూడా ఆయన రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాలని నమ్మి నీకు ఈ పరిచర్యలో కూర్చోబెట్టాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి నేను కృతజ్ఞుడును. అంటే అర్థం ఏంటి? అంటే కృతజ్ఞుడు అంటే ఆయన చేసిన ఈ మేలుకి ఇక నేను ఆయన కొరకే నేను జీవిస్తా. నేను కృతజ్ఞుడును. ఇంత మేలు చేశాడే, ఇంత పరిస్థితిలో ఉన్న ఈ రోజు అంత విలువైన వ్యక్తిగా మార్చినవాడు ఆయన. నా జీవిత కాలం ఇక నేను ఆయన కొరకే జీవించాలి, నేను ఆయన కొరకే సమర్పించుకుంటాను. నేను కృతజ్ఞుడు. మనకు కృతజ్ఞత ఉందా? రక్షించబడ్డామని ఏదో కబుర్లు చెప్పుకుంటున్నామే, కానీ అంతా కూడా నీ చిత్తం జరగాలి. నీ ప్రయాస దేని కొరకు? నీ ప్రయాస మంచిదే. నీకు సామర్థ్యత కలిగజేసిన వాడు ఆయన, నువ్వు మర్చిపోవద్దు. ఈరోజు ఉద్యోగమైన, వ్యాపారమైన, ఆరోగ్యమైన, అందమైన, బలమైన అనుగ్రహించి నీకు సామర్థ్యత కలిగజేసిన వాడు ఆయన. కృతజ్ఞత లేక సామర్థ్యత కలిగజేసి నేను విమోచించిన ఆయన చిత్తమేంటో తెలుసుకోకుండా ఇదిగో మరలా మన యొక్క దేనిలో వెళ్ళిపోతున్నామంట. మన ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నాం, మన యొక్క ఆలోచన నెరవేర్చుకుంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో నీవు ఏం చెప్పాడు ఆయన? జీవించువారు ఇక మీదట అలా జీవించద్దు. సంఘంతో చెప్తున్నాడు. జీవం కలిగిన దేవుని సంఘంలో దేవుని చేత విమోచించబడిన ప్రతి క్రైస్తవుడు గురించి చెప్తున్నాడు. ఇదిగో నీవు ఇక మీదట అయిపోయింది. గతంలో నువ్వేదో చేసావేమో, ఇక మీదట నీ కొరకు జీవించడం కాదు, ప్రభు కొరకు ఆలోచించు. ప్రభు రాకడి దినాలు సమీపంగా ఉన్నాయి. నీ కొరకు కాదు, నీ కొరకు ఆలోచించేవాడు ఆయన ఉన్నాడు కదా. నువ్వెందుకు ఆలోచిస్తావని చెప్తున్నా అంటే నువ్వేమీ ఆలోచించొద్దు, నువ్వు డమ్మీగా ఉండు, అన్నీ వదులుకో అని చెప్పటం లేదు. ఆయనంట మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు, మీ గురించి చింతిస్తున్నాడు అంట. ఆయన అంటాడు, నీవైతే ఇదిగో ఈ మిగిలిన కాలము ఎవరి కొరకు నువ్వు బ్రతకాలి? నేను విమోచించిన ఆయన కొరకు బ్రతుకు. అదేంటన్నా? ఏంటి? నా కొరకు, నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు
చాలా ఉదయం లేచి చాలా రాత్రి వరకు అది కదా నేను ప్రయాసపడాలి. ప్రభు అన్నాడు, నువ్వే, నేను చింతిస్తాను, వాటి గురించి నేను ఆలోచిస్తున్నాను, నీవు నా రాజ్యము కొరకు ఇదిగో నువ్వు ఆలోచించు అని చెప్పాడు. అందుకే ఆయన అంటున్నాడు, జీవించువారు ఇక మీదట తన కొరకు వద్దు. ఇది ఖచ్చితంగా నిజంగా ఒక ఆత్మీయంగా ఎదిగే వ్యక్తి చదువొద్దు, ఉద్యోగం వద్దు, వ్యాపారం వద్దు, ఇల్లు వద్దు, బట్టలు వద్దు అని చెప్పట్లేదు ఆయన. అవన్నీ మీకు అవసరమని నాకు తెలుసు, అది నేను ప్రొవైడ్ చేస్తాను నీకు. నువ్వు ఉద్యోగం చేసుకో, నువ్వు చదువుకో, నువ్వు వ్యాపారం చేసుకో, కానీ దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉండటానికి నీ స్వభావాన్ని మార్చుకో. నేను దోషకుని, హింసకుని, హానికరుణ్ణి అయినా ఉన్నతమైన పరిచర్యలోకి తీసుకొచ్చాడే, నేను కృతజ్ఞుణ్ణి. కృతజ్ఞత ఉందా? ఎందుకు వచ్చి కూర్చోబెట్టాడండి ఇక్కడ ఆయన? మనం ఎవరము? ఏ యోగ్యత ఉంది నీ పక్కమట వాడి నిన్ను ప్రేమించడు? నీ వారు ఎవరూ ప్రేమించకపోయినా ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టాడే, నాటాడే, ఆయన పరిచర్యలో నమ్మకంగా నాటాడే. నీ కృతజ్ఞత లేకుండా ఆయన గురించి ఆలోచన లేవంట. ఆయన సంఘంలో, ఆయన సన్నిధిలో ఉంటూ కూడా ఆయన గురించిన ఆలోచన లేవు. యేసు ప్రభు చుట్టూ తిరుగుతున్న 12 మంది శిష్యులు ఆయన చుట్టే తిరుగుతున్నాడు. ఒక వ్యక్తి మనసు అయితే ఆయన మీద లేదంట. అమ్మి ఆయన ద్వారా లాభాన్ని సంపాదించుకోవాలి. ఈరోజు కూడా నమ్మి మన నాటితే మన దేవుని యొక్క పేరు చెప్పుకొని లాభాన్ని అపేక్షించడానికి ప్రయాసపడుతున్నామే కానీ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి శ్రమ పడేవారు లేరు. అందుకే ఈరోజు సంఘంగా కూడి వచ్చిన మనందరితో చెప్తారు, ఎక్క మీదట నీ కొరకు నువ్వు జీవించడం కాదు, నీ కొరకు నువ్వు బ్రతకడం కాదు, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నువ్వు బ్రతుకు. ఈరోజు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో ఏది కూడా నీ గుప్పెట్లో మిగలదండి, గుర్తుపెట్టుకోవాలి. ఏదో పెట్టుకో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు, ఏదైనా ఒక ఐస్ ఏదైనా పెట్టుకొని నువ్వు ట్రావెలింగ్ చేస్తూ ఉంటే చివరికి నువ్వు ఓపెన్ చేస్తే నీ చేతిలో ఏది మిగలదు. అందుకే ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు. నన్ను పక్కన పెట్టి ఏదో నువ్వు ప్రయాసపడి వెళ్ళిపోతున్నావేమో, నువ్వేం చేయలేవు. ఏదైనా నువ్వు నాతో కలిసి ఉంటే నువ్వేదైనా సాధించగలవు. నువ్వు నాతో కలిసి ఉండు, ఏదైనా నువ్వు సాధిస్తావు. నాకు వేరుగా ఉండు, నువ్వేం సాధిస్తావు. ఈ మాట ప్రభు నీతో చెప్తున్న మాట గుర్తుపెట్టుకో. భక్తుడైతే ఖచ్చితంగా నేను కృతజ్ఞుణ్ణి. అసలు ఆ మాట వింటేనండి నేను చాలా సందర్భంలో ఆలోచిస్తాను, ఇంత పెద్ద పరిచర్య. ఒకప్పుడు మనవారు ఎవరు మనం నమ్మలేదే, ప్రభు నమ్మాడే. కొన్ని తప్పులు మన జీవితంలో జరుగుతున్నప్పుడు, కొన్ని పరిస్థితుల్లో మన నోరు జారిపోయినప్పుడు, మన జీవితంలో కొన్ని మిస్టేక్స్ చేసినప్పుడు వెంటనే మనకు జ్ఞాపకం వచ్చింది, నిజమే కదా, ఎంత పని అప్పగించాడే, మనం ఎంత మంచివారు మనం అప్పగించాడు. అసలు ఎంత పరిచర్య, నువ్వు ఎంత మంచిదానివని దీనిలో తీసుకొచ్చి నాటాడు ఆయన. ఒకసారి గమనించండి, ఆయన కృతజ్ఞుణ్ణి అన్నాడు. మనం కూడా కృతజ్ఞత కలిగి వారిగా ఉండాలి. కృతజ్ఞత ఏముండాలి? కృతజ్ఞత అంటే మన కొరకు ప్రాణం పెట్టిన వారి కొరకే. ఒకప్పుడు మనందరం మృతులమే, అందరూ మృతులమే, కానీ ప్రభు యేసుక్రీస్తు అందరినీ బ్రతికించాడు, బ్రతికించబడ్డావు. అందుకే బ్రతుకువారు ఇక మీదట బ్రతికించాడు ఆయన. నా బ్రతికించింది ఆయన. ఈరోజు అందరూ నిన్ను గౌరవిస్తున్నారు. ఎన్నో బలహీనతలు, మరణం నుండి, వ్యాధుల నుండి, తాగు నుండి, వ్యసనాల నుంచి తీసుకొచ్చి మంచిగా నిలబెట్టాడు కదా, కృతజ్ఞుణ్ణి. అందుకే గతంలో ఉన్న స్వభావాన్ని మాట్లాడుతూ మీరు ఒక్కొక్క విషయాన్ని చూస్తే చూడండి. బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వాక్య భాగము. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, అమ్మా జాగ్రత్తగా వినాలి. మునుపటి ప్రవర్తన, ఎప్పుడు ప్రవర్తన? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. అది చెడిపోతున్న మీ ప్రాచీన స్వభావం. చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము వదులుకొని. ఏమిటంట ప్రాచీన స్వభావం అన్నది? మోసకరమైన దురాశ. మోసకరమైన దురాశ అంట పాత ప్రాచీన స్వభావం. దాన్ని ఏం చేయమంటున్నాడు? ఈ నూతన సంవత్సరంలోనికి నువ్వు తీసుకురావద్దు అని చెప్పాడు.
అంతేనా? ఈ నూతన సంవత్సరంలోనికి దానిని తీసుకురావద్దు. ఏమిటి గత సంవత్సరములో మన యొక్క స్వభావం ఏంటి? మన ప్రాచీన స్వభావం ఏంటి? దురాశ. దురాశ. ఆశకి తప్పు లేదు, ఆశించడం తప్పు లేదు. దురాశ ఏమిటి అంటే మనది కాని దానిని ఆశించటమే దురాశ. ఆశలో తప్పు లేదు, నువ్వు ఆశపడు. పెద్దగా ఉండాలి, మంచి స్థితిలో ఉండాలి, మంచిగా చదువుకోవాలి, ఆశపడు, ఆశలో తప్పు లేదు. కానీ మనది కానిది మనం సొంతం చేసుకునటానికి నువ్వు చేసే ఆ పరిస్థితే పాపం. అందుకు ఆయన మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మరలా చదవండి. అదిగో జాగ్రత్తగా గమనించండి. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన, మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును. ప్రాచీన స్వభావము ఎందుకు చెడిపోతుంది అంటే దురాశ వలన మీ స్వభావం అంతా చెడిపోతుంది. అది వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి అని చెప్పాడు. ఇక్కడ ఒక మాట మీరు జ్ఞాపకం చేస్తే, దురాశ ఏంటంట? దురాశ ఎంత భయంకరమో తెలుసా? అమ్మ ఒక్కటి గమనించండి. దేవుడు మనందరికి కావాల్సింది మనకిచ్చాడు. ఎవరికి ఏం కావాలో అన్నీ కూడా ఆయన ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు. ఆయా సమయంలో ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. కానీ దురాశపడి మనకు కానిది కావాలి, మనకి సఫిషియెంట్గా సరిపోయే దేవుడు ఇచ్చాడు. కానీ ఈరోజు మనిషి దానిలో అడ్జస్ట్ అవ్వటం లేదు. ఇది నాకు సరిపోతుందని తృప్తి లేదు మనకి. ఏమండి, ఈరోజు కొన్ని దురాశలు వస్తున్నాయి కదా, మనకి లేక వస్తున్నాయా? ఇది లేదా, ఇది లేదా, ఉందా లేదా? ఉన్నాయి. కానీ దురాశ ఏమిటి? అసలు ఎక్కడ తీసుకొని వెళ్తుంది? మీకు అర్థం కావటం ఒక మాట చెప్తాను. ఆదాము హవ్వ ఏదోను తోటలో ఉన్నారు. వారికేమన్నా లోటు ఏమన్నా చేశాడా దేవుడు? లోటు ఏమన్నా చేశాడా? మాట్లాడాలి. లోటు ఏమైనా చేశాడా? ఏమీ లోటు చేయలేదు. అన్ని ఇచ్చాడు సఫిషియెంట్గా. అన్ని తిను, జీవవృక్ష ఫలాలు కూడా తిను, నిత్యము జీవించో, అలాంటివి కూడా ఇచ్చాడు. ఇచ్చినవన్నీ అనుభవించలేదు. కానీ ఏదో దాని కొరకు దురాశ, ఏదో జరిగిపోతుందని. ఇచ్చిన ఏమైనా అయిపోయినాయి, తిన అన్నీ అనుభవించాడా? ఇచ్చినవన్నీ చేశాడా? ఇచ్చినవన్నీ ఏం చేయలేదు. ఇచ్చినవన్నీ బోలెడు ఉన్నాయి అక్కడ. అన్నీ ఇచ్చిన ఒక దురాశ ఏం చేసిందో చూడండి. జీవవృక్ష ఫలాలు ఇచ్చాడా దేవుడు? అంటే అవి తింటే ఇక మరణం లేదు, ఎప్పుడు నిరంతరం జీవిస్తామని చెప్పాడు. వాటిని ఉంచాడు, అది ముట్టుకోరా. అన్నీ అలా ఉన్నాయి. ఏది అనుభవించకుండా ఏదైతే కాదు, లేదు, దూరంగా ఉందన్నారో దురాశ ప్రారంభమైంది. ఏమైపోయింది? దురాశపడి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈరోజు దేనికి మనకు దురాశ? ఇక్కడ అంటున్నాడు, దురాశ వలన మీ స్వభావం చెడిపోతుంది. నీకు సఫిషియెంట్గా దేవుడు ఇచ్చాడు. నీకు ఒక శాలరీ ఇస్తే నీకు ఇచ్చిన శాలరీ కాకుండా ఏదో అక్రమంగా ఏదో చేయాలి, ఏదో వ్యసనం ఏదో చేయాలి. రకరకాలుగా దురాశతో నీకు ఇచ్చిన దానిలో కష్టపడి పోషించబడకుండా ఈరోజు ఎంతమంది బెట్టింగ్లోకి వెళ్ళిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు. ఎకరాలు పొలాలు అమ్మేశారు. గద్దెను బ్రదర్ కూడా చెప్పారు. ఆ తల్లి ఆ రోజు చెప్తుంది, ఎన్ని ఎకరాలు పొలాలు అమ్మి వేసుకుంటూ, స్థలాలు అమ్మి వేసుకుంటూ వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. జీవితాలు దురాశ. ఎన్ని కష్టపడితే నువ్వు పోషించడానికి దేవుడు ఇవ్వలేదా? కట్టుకునటానికి దేవుడు ఇవ్వలేదా? దేనికి మనం పాడు చేసుకో? దురాశ వల్ల నీ కుటుంబం పాడైపోతుంది, నీ జీవితం పాడైపోతుంది, నీ కుటుంబంలో సమాధానం లేదే. కేవలం దురాశ. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. నీకేది ఇస్తాడు దేవుడు? ఖచ్చితంగా నీకు ఇచ్చిన దానిలో సంతోషంగానే ఉన్నాడు. అదేమిచ్చాడు? ఇప్పుడు శుభ్రం తీరు, దేవుని స్తుతించు. తన ప్రియులు స్తుతిస్తూ ఉండగానే వారికి కావాల్సిందంతా కూడా నేను వారికి ఇస్తాను అని చెప్పాడు ఆయన. ఏమివ్వడండి ఆయన? ఏమివ్వడు మనకి? సమస్తాన్ని ఇస్తాడు. నీ పిల్లలు నీ తర్వాత ఆనందకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన దానిలో తృప్తిగా ఉండాలి. న్యాయబద్ధంగా ముందుకు వెళదాం. అన్యాయంగా, అక్రమంగా, మరొక మార్గంలో ఏదో కావాలని దురాశతో వెళ్ళిపోతాయి.
ఆకాను మనకి తెలుసు. ఎవరు ఆకా? ఏం చేశాడో తెలుసా? ఆయనకి లేవంటే అన్నీ ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళి దురాశ వచ్చింది. అయ్యా శాపం, అలాంటి ముట్టుకోవద్దు, అలాంటి నీకొద్దు, అక్రమైన దాన్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవద్దు, అన్యాయమైన తీసుకొని ఇంట్లో పెట్టుకోవద్దు. మనం అనుకుంటాం ఏదో వాడి ఇది ఆడి రకరకాల ఆటలు, బెట్టింగ్లు ఇవన్నీ ఆడి ఏదో చేద్దాం అనుకున్నాం. దేవుడు అంటాడు అది శాపం, అది నీ ఇంట్లోకి తీసుకురావద్దు, అది అన్యాయమైనది నీ ఇంట్లోకి తీసుకురావద్దు అని ఈ వ్యక్తికి చెప్తే దేవుడు, ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత అంట షేనారు వస్త్రాన్ని దొంగతనం చేశాడంట, వెండి దొంగతనం చేశాడంట, బంగారం దొంగతనం చేశాడు, కొన్ని విలువైనవి అన్నీ దొంగతనం చేసుకొని తీసుకొని వచ్చాడు. దురాశ స్వభావం అంతా పాడైపోయింది. మొత్తం తీసుకొని వచ్చి పాతి పెట్టుకున్నాడు, దాచిపెట్టాడు. చివరికి తన జీవితము పతనమైపోయింది, పూర్తిగా పతనమైపోయింది. ఈరోజు మనిషిలో దురాశ వస్తే పక్కమ్మటి వాడు ఎదుగుతున్నాడు, నువ్వు కష్టపడు, నువ్వు ప్రయాసపడు, నీకు ఉంది చాలు, దాన్ని చూసి ఎందుకే నీకు వ్యసనం? నీ బ్రతకడానికి నీకు ఇచ్చాడా లేదా? కట్టుకునడానికి నీకు ఇచ్చాడా లేదా? ఉండటానికి నీకు ఇచ్చాడా లేదా? నీ పిల్లలకి ఏం చదువో నీకు ఇచ్చాడు కదా, ఆ పిల్లలు చదువుకున్న చదివే నీకు కావాలా? వాళ్ళు కట్టుకునే బిల్డింగే నీకు కావాలా? ఎందుకు దురాశ? ఒకవేళ ఏ స్థితిలో నుంచి వారు అక్కడికి వెళ్ళారు, అది అక్రమమో క్రమమో నీకు తెలియదు, దానికి దేవుడిచ్చే తీర్పు ఏంటో నీకు తెలియదు, కానీ నీవైతే ప్రభు చెప్పాడు చక్కని మార్గంలో వెళ్ళంతే. దురాశ అంటున్నాడు ఆయన, దురాశ వలన ప్రాచీన స్వభావము చెడిపోయి. ఎంత చెడిపోతుందో తెలుసు. ఒక వ్యక్తి పరిగెత్తాడంట, దురాశపడి తన గురువు గారికి తెలియకుండా పరిగెత్తాడంట గెహాజీ. ఏమిటంట? దురాశ. ఈయనకి అవసరం లేదా? ఎవరు? తన గురువు ఎలీషా గారికి అవసరం లేదా? ఈ దైవ సేవకుడు అవసరం లేదా? ఏమా దైవ సేవకుడికి అవసరం లేదా? డబ్బు అవసరమే, కానీ దైవ సేవకుడు ఒకసారి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, నా దేవుడు ఏం కావాలో ఆయన తీసుకొని వస్తాడు, నీవిచ్చేది నాకు అవసరం లే అన్నాడా లేదా? కాకపోతే ఇదిగో ఈ వ్యక్తికి దురాశ వచ్చిందంట. సేవకుడికి దురాశ రాలేదంట. సేవకుడు పక్కనున్న తన శిష్యుడికి దురాశ వచ్చింది. దురాశ ఏం చేసిందో తెలుసా? కుష్టు రోగం తీసుకొచ్చింది. బంగారం కాదు తీసుకొచ్చింది, డబ్బు కాదు తీసుకొచ్చింది, నీకు కనిపించేది అదే. ఈ దురాశ వలన ప్రాచీన స్వభావం బంధాలు పోతున్నాయి. దురాశ వలన ఎంతమంది నువ్వు పోగొట్టుకుంటున్నావో తెలుసా? ఎన్ని ప్రేమ బంధాలు పోగొట్టుకుంటున్నావో తెలుసా? ఎంతమంది ఆప్యాయతలు పోగొట్టుకుంటున్నావో తెలుసా? కేవలం దురాశ. నీకు ఇచ్చింది చాలు, నీకు ఇచ్చింది అలా సంతోషంగా ఉండవు. అందుకే భక్తుడు అంటాడు, నేను అన్ని స్థితిలో ఉండటం నేను నేర్చుకున్నాను. ఏమంటాడు? నేను సంతృప్తి కలిగి ఉండుట. ఈ నూతన సంవత్సరం ఇది నేర్చుకోండి. ఖచ్చితంగా నేను కూడా అదే నేర్చుకున్నాను. సంతృప్తి కలిగి ఉండుట నేను నేర్చుకున్నాను. నాకు అన్ని స్థితులు తెలుసు. ఈరోజు నీవు కూడా ప్రభు ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీకు కూడా చెప్తున్నాడు, ఆయన సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకో. తృప్తి లేక భార్యాభర్తల మధ్య విభేదాలు, ఈరోజు తల్లి పిల్లల మధ్య విభేదాలు. నాకు 1 సెంటు తగ్గింది, 1/2 సెంటు తగ్గింది, నాకు అది చేయించలేదు, ఇది చేయించలేదు, నాకు ఇది కొని పెట్టలేదు, అది కొని పెట్టలేదు. చాలు, నీకేది ఉందో చాలు. సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకో. ఎంత ఆనందం ఉందో తెలుసా నీకు? సంతృప్తి పొందండి. ఏది ఉంటే సరే, ప్రభా నీకు వందనాలని ఆనందంగా ఉండు. నీకు కావాల్సిన అన్నిటినీ దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. వద్దు చాలు అనేవరికి దేవుడు నీకు తీసుకొని ఇస్తాడు. ఇది ఖచ్చితమండి. అందుకే భక్తుడు అంటాడు, సంతృప్తి కలిగి ఉండుట. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేను నేర్చుకొని ఉన్నాను. నేర్చుకో. ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండటం నేర్చుకో. ఏ స్థితిలో ఉన్నావా, ఏమి నేర్చుకున్నావు నీవు అని అడిగితే ఏం చెప్తాడు ఆయన? నువ్వు ఏ స్థితిలో ఉండటం నేర్చుకున్నావు. సంతృప్తి అన్ని స్థితిలో అన్నావు కదా, అన్ని స్థితిలే అంటే ఏం చెప్పాడు? నేను సంపన్న స్థితిలో ఉండటము తెలుసు. దేవుడు అన్ని నాకు సమృద్ధిగా ఇచ్చి ఉన్నతంగా తిప్పినప్పుడు ఆ స్థితి నాకు తెలుసు. దీన స్థితిని ఈరోజు తీసుకొని వచ్చి నిలబెట్టిన ఈ స్థితి కూడా నాకు తెలుసు.
కడుపు నిండి ఉండుటకును ఒకప్పుడు కడుపు నిండి తినటానికి సమృద్ధి అయిన ఆహారం ఏది కావాలంటే అది తెచ్చుకొని తిన్న దినాలు ఉన్నాయి. ఆకలి కొని ఈరోజు ఆకలి, ఒకవేళ నొప్పి, ఒకవేళ బాధ ఉన్న ఈ స్థితి కూడా నాకు తెలుసు. సమృద్ధి కలిగి ఉండుటకును సమృద్ధి కలిగి ఉండటానికి, లేమిలో ఉండటానికి నేను నేర్చుకున్నాను, నువ్వు నేర్చుకో. నేను నేర్చుకున్నాను, నువ్వు నేర్చుకో. దురాశ నీ జీవితాన్ని అపవిత్రపరుస్తుంది. నీ టాలెంట్ ఎంత ఉందో నీ టాలెంట్ ప్రకారం వెళ్ళు. నీకు దేవుడు ఏది ప్రొవైడ్ చేశాడో ప్రొవైడ్ ఆనందంగా వెళ్ళు. నువ్వు బలహీన స్థితిలో దేవుడు కృప చూపి నువ్వు నిద్రిస్తూ ఉండగానే దేవుడు నీకేమి ఇవ్వాలో, నీ పిల్లలకి ఏమి ఇవ్వాలో ఆయన ఇస్తాడు. కానీ దురాశతో వెళ్ళావా, కుష్టి రోగం అంటుకుంటుంది, పాపం అంటుకుంటుంది. అందుకే ఆ ప్రాచీన స్వభావాన్ని ఏం చెప్పాడు, చదువు ముగిద్దాం, టైం అయిపోయింది ఆల్రెడీ. దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడాలి. మరి ఇక్కడ ఈ చిత్త వృత్తి అనేది చాలా శ్రేష్టమైన విషయం, సబ్జెక్ట్. ఇప్పుడు ఇది మరి ఆల్రెడీ మీకు టైం 5 minutes క్రాస్ అయిపోయింది. చిత్త వృత్తి, చిత్తము అంటే ఏమిటి? ఆలోచన. చిత్తము అంటే ఆలోచన. ప్రభువా నీ చిత్తము నా పట్ల జరిగించు అంటాం. అంటే ఏంటి చిత్తము అంటే ఏంటి? ఆలోచన. చిత్తము అంటే ఆలోచన, వృత్తి అంటే పని, చేసే పని. చిత్త వృత్తి యందు నీవు నూతన పరచబడాలి అంటే నీ యొక్క ఆలోచనలు నూతన పరచబడాలి, నీ పని నూతన పరచబడాలి. అంటే దురాశ నీ చిత్త వృత్తి యందు నువ్వు నూతన పరచబడాలి. ఈరోజు వృత్తిని ఒకవేళ మానేస్తాం, పనిని మానవేస్తున్నాం, కానీ ఆలోచన అనేది మనలో నుంచి పోవటం లేదు. ఇది దేవుడు చేయొద్దన్నాడు అని ఆపుకుంటున్న బలవంతాన, కానీ ఆలోచనలు అనేది పోవటం లేదు. ఈ చిత్తము, ఈ వృత్తి అంటే పని, నీ ఆలోచన. నీ ఆలోచన తగిన విధంగా నువ్వు పనులు చేస్తున్నావు, ఈ పని నువ్వు ఆపాలి, నీ యొక్క ఆలోచన మారాలి. ఈ చిత్త వృత్తి యందు నువ్వు నూతన పరచబడాలి అని ప్రభు చెప్తుంది. నూతన సంవత్సరం దీవెనకరంగా ఉండాలి అంటే ఈ నూతన సంవత్సరంలో వాగ్దానాలన్నీ ఈ సంవత్సరాంతములోపు దేవుడి వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవాలంటే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో చిత్త వృత్తి నూతన పరచబడాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావంలోకి రావాలి. నీ కొరకు నీవు ప్రయాసపడటము కాదు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టి నీ ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడటం నేర్చుకో. అన్ని స్థితిలో కూడా సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకోగలిగితే ఎప్పుడు ఆనందమే. ఆనందించండి, మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. ఎప్పుడు వచ్చిందో తెలుసా ఆనందం? ఎప్పుడు వచ్చిందంట? ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాను. ఆ మాట విన్నప్పుడు చాలా విషయాలు నాకు గుర్తు వస్తాయి. దానిలో కూడా సంతృప్తి అని అంటాడు. అన్నీ ఉన్నప్పుడు, ఆకలికి తప్పులు ఉన్నప్పుడు, కొన్ని సమయాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ తినటానికి తినే అవకాశం లేకపోయినా, నిలబడి కాళ్ళు నడుములు ఒకవేళ బాధ కలిగించిన దేవుడి పరిచర్య తృప్తిగానే దేవుడి సన్నిధిలో ఆనందకరంగానే మనం నడవాలి, కానీ మరొకటి కాదు ప్రతి విషయంలో. అందుకే అన్ని స్థితులు ముందుకు తీసుకొని ఒకప్పుడు స్థితులు మార్చుతున్న అన్ని స్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలి? తృప్తిగా ఉంటే, సంతృప్తిగా ఉంటే అసలు దేవుడు ఎక్కడికైనా తీసుకుని వెళ్తాడు. ఇక్కడే అటు ఇటుగా ఉన్నావు అనుకో, నీకు ఏంది సంపన్న మంచి స్థితి ఇచ్చావనుకో, అసలు మనిషే దొరకం, గల్లంత అయిపోతాం. అసలు దొరకం, దేవుడికి కూడా దొరకం. కానీ అది అలవాటు చేసుకొని ఎవరైనా తేనులైనా సరే నేను స్టెబిలిటీగా తృప్తిగానే ఉంటాను అని నిలబడేవాడికి దేవుడు ఏదైనా తీసుకొచ్చి ముందేస్తాడు. ఎన్ని వచ్చి ముందు పడ్డా మనసు ఏది చలచలమవుదో లేదా చంచలమైపోయింది, పరిగెత్తేది ఇది. మనం ఒక ఈ స్థితిలో నుంచి స్థితి మారగానే కళ్ళు నెత్తికెక్కాయే అంటారు కొంతమంది. అవునా? ఎప్పుడు ఎక్కుతాయంట కళ్ళు నెత్తికి? స్థితి మారిపోతే. కానీ మనం ఏ స్థితిలోకి వెళ్ళినా ఒకే మనసుతో ఒకే విధంగా ప్రేమిస్తూ దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.